మహాత్మా గాంధీని ఆయన జయంతి లేదా వర్ధంతి, స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల్లో మాత్రం స్మరించుకుంటాం. మిగతా రోజుల్లో ఆ మహనీయుని త్యాగం గుర్తుకురాదు. కానీ ఆ గ్రామంలో మాత్రం జాతిపిత విగ్రహాన్ని దేవునిగా కొలుస్తారు. గ్రామస్తులంతా సామూహికంగా పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మెదక్ జిల్లా కొండాపూర్ వాసులకు గాంధీ మహాత్ముడే దేవుడు. దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన ఆ మహనీయుడి గొప్పతనాన్ని భావితరాలకు వివరించేందుకు 1973లో అప్పటి సర్పంచ్ వెంకటరెడ్డి గ్రామంలో బాపూజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత 39 ఏళ్లుగా నిరంతరాయంగా దీన్ని కొనసాగిస్తున్నారు. గాంధీ జయంతి, స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నుంచి ప్రతి శుక్రవారం పూజలు చేయడం జరుగుతుంది. తదనంతరము మా నాన్నగారికి వృద్ధాపం మీద పడడంతో గత 10-12 సంవత్సరాల సంధి ఆ పూజా కార్యక్రమంను నేను చేపట్టాను. బానిస సంఖ్యల నుంచి విముక్తి కల్పించిన జాతిపితే తమ దేవుడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని గర్వంగా చెబుతున్నారు. గాంధీ మతం అంటే స్వతంత్ర దేవుని భావించిండు. ఆయన మొత్తం ఖర్చు అంతా ఆయన పెడుతుండే. పూజలకు జీతం ఇచ్చుడు అన్ని ఆయన ఇచ్చిండు. ప్రతి శుక్రవారం మాణిక్య గుడికి పూజ చేస్తుంటారు. మా దగ్గర భజన చేస్తుంటారు ప్రతి శుక్రవారం. అట్లే మా అన్నగారు ఏమి ఇచ్చారంటే పూజారికి మీరు కూడా చేసేది కూడా దేవుడే కదా, దాన్ని కూడా చేయనంటే సరే అని చెప్పిండ్రు వాళ్ళు. దాతలు సహకరిస్తే గాంధీ మహాత్మునికి ఆలయం నిర్మిస్తామని స్థానికులు చెబుతున్నారు.